పనికి మాలిన మిత్రులు. పూర్వం బెజవాడ అనే ఊరిలో రామయ్య అనే ధనికుడుండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. పేరు సోమయ్య. వాడు పెరిగి పెద్దవాడయ్యాక తండ్రి వాడితో, నాయనా, జీవితంలో అన్నిటికన్నా విలువైనది స్నేహం. డబ్బు సంపాదించవచ్చు, కీర్తి సంపాదించవచ్చు, కానీ స్నేహితులను సంపాదించటం చాలా కష్టం. అందుచేత నువ్వు ఎలాగైనా మంచి స్నేహితులను సంపాదించు అని సలహా ఇచ్చాడు. అది మొదలు కొడుకు స్నేహితులను పోగు చేయసాగాడు. త్వరలోనే వాడి చుట్టూ అనేక మంది యువకులు చేరారు. వారందరూ వాడితో ఎంతో స్నేహంగా ఉంటూ తమకున్నదంతా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనపడ్డారు. కొద్ది కాలం గడిచాక తండ్రి కొడుకును పిలిచి, నాయనా, నీకు స్నేహితులు ఎవరైనా దొరికారా అని అడిగాడు. దొరికారు నాన్న, చాలామంది దొరికారు అన్నాడు సోమయ్య. రామయ్య ఆశ్చర్యపోతూ, వాళ్ళంతా నిజమైన స్నేహితులేనా అని అడిగాడు. కొడుకు కొంచెం ఆలోచించి, వాళ్ళలో నిజమైన స్నేహితులు కనీసం 10 మంది ఉంటారు నాన్న అని అన్నాడు. నేను ఇన్నేళ్ళు బతికాను గాని నాకున్నదల్లా 1.5 స్నేహితులే. నీకు ఇంత కొద్ది కాలంలో 10 మంది నిజమైన స్నేహితులు దొరికారంటే నమ్మశక్యంగా లేదు అన్నాడు తండ్రి అనుమానంగా. కొడుకు తన స్నేహితులను వెనకేసుకొచ్చి వాళ్ళు తన కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారని తండ్రితో వాదించాడు. ఆ సంగతి సులువుగానే రుజువు చేయొచ్చు, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు రామయ్య. ఒక పందిని చంపి గోతంలో వేసి భుజాన పెట్టుకొని రహస్యంగా ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు కోపావేశంలో ఒక మనిషిని చంపినట్టు వారితో చెప్పు. ఈ సంగతి తెలిస్తే నీకు ఉరిశిక్ష తప్పదని, నీకు సహాయం చేసిన వారిని కూడా కొరత వేసే అవకాశం ఉందని అను. ఆ తర్వాత నిన్ను కాపాడడానికి సహాయపడమని అడుగు. అప్పుడు ఏం జరిగేది చూద్దాం అన్నాడు రామయ్య. సోమయ్య అలాగే చేశాడు. అతను ఒక చచ్చిన పందిని గోతంలో పెట్టి భుజాన వేసుకొని ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్పిన ప్రకారం అన్నాడు. ఒక్కరు కూడా అతనికి సహాయం చేయలేదు. ఈ పరిస్థితుల్లో నేను నీకేం సహాయం చేయగలను? కొంపతీసి ఆ శవంతో మా ఇంటికి వచ్చిన సంగతి ఎక్కడా బయట పెట్టకు. నిన్ను రక్షించలేకపోగా నేను కూడా ఇందులో చిక్కుకోవలసి వస్తుంది అన్నాడు ఒక స్నేహితుడు. నీ కోసం కొరత పడడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ అందువల్ల నీకేం ప్రయోజనం ఉండదు అన్నాడు మరొక స్నేహితుడు. నీకు ఈ ప్రమాదం రావటం నాకెంతో విచారంగా ఉంది. నిన్ను ఈ జీవితంలో ఎన్నడూ మర్చిపోను అన్నాడు ఇంకొక స్నేహితుడు. నిన్ను అధికారులు ఉరితీశాక నీ శవాన్ని ఊరేగించి నీ ఉత్తర క్రియలు మహావైభవంగా జరిపిస్తాం అన్నాడు వేరొక స్నేహితుడు. చేసేది లేక కొడుకు విచారంగా తండ్రి వద్దకు తిరిగి వచ్చి తన స్నేహితులు అన్న మాటలన్నీ చెప్పేశాడు. అదంతా విని తండ్రి తలాడించి, నేను మొదటే అనుకున్నాను, నాకు జీవితంలో 1.5 స్నేహితులు ఉన్నారని చెప్పాను, జ్ఞాపకం ఉందా? వారు నీకు ఏ విధంగా సహాయపడతారో అది కూడా ఇప్పుడే పరీక్షించి చూద్దాం అని అన్నాడు. తండ్రి సలహా ప్రకారం కొడుకు గోతాన్ని భుజాన వేసుకొని తన తండ్రికి గల అర్ధ స్నేహితుడి వద్దకు వెళ్ళి తన స్నేహితుడితో చెప్పినట్టే చెప్పాడు. ఆ స్నేహితుడు అంతా విని, నేను నిన్నెరుగను, కానీ నీ తండ్రి నాకు స్నేహితుడు, ఆయన కోసం నీకు సహాయపడతాను అని అన్నాడు. తర్వాత ఆయన పంది ఉన్న గోతాన్ని రహస్యంగా రాత్రిపూట పెరట్లో పాతేసి, ఇక నీకేమీ భయం ఉండదు, నిశ్చింతగా తిరుగు అని అన్నాడు. ఈ సంగతి కొడుకు ద్వారా తెలుసుకొని తండ్రి ఆ ఊరి తలారికి తన నౌకరు ద్వారా ఒక వార్త పంపాడు. ఆ నౌకరు తలారి వద్దకు వెళ్ళి, అయ్యా, మా యజమాని గారి కొడుకు ఒక మనిషిని చంపి గోతంలో పెట్టి ఆ భూషణం గారింటికి పట్టుకుపోయాడు. ఆ పెద్ద మనిషి ఆ గోతాన్ని వేరెవరికీ తెలియకుండా తన పెరట్లోనే పాతేయించి యజమాని కొడుకును కాపాడాడు అని చెప్పాడు. వెంటనే తలారి భటులను పంపి పెరడు తవ్వించగా గోతాం దొరికింది. రామయ్య అర్ధ స్నేహితుడు తలారితో, అయ్యా, ఈ కుర్రవాడు మా ఇంటికి ఒకసారి వచ్చి తాను ఫలానా అని నాతో చెప్పిన మాట నిజమే. అంతకు పూర్వం కానీ ఆ తర్వాత కానీ నేను ఆ కుర్రాన్ని చూడనే లేదు. నాకు తెలియకుండా అతనే నా పెరట్లో ఈ గోతాన్ని పాతి ఉంటాడు. నాకు ఈ సంగతి ఏమీ తెలీదు అని అన్నాడు. సోమయ్య తన తండ్రికి గల రెండో స్నేహితుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నేను తొందరపడి ఒక మనిషిని హత్య చేశాను.
మా తండ్రి స్నేహితుడు ఒక ఆయన శవం గల గోతాన్ని తన పెరట్లో పాతిపెట్టి నన్ను కాపాడాడు. కానీ ఈ సంగతి ఎలాగో బయటపడింది. నాకు ఉరిశిక్ష తప్పేటట్టు లేదు. ఏ విధంగానైనా నాకు సహాయపడగలరా అని అడిగాడు. ఆ మాట వింటూనే ధనికుడి స్నేహితుడు బయలుదేరి తలారి వద్దకు వెళ్ళి, అయ్యా, మీరు రామయ్య కొడుకు మీద హత్యానేరం మోపినట్టు విన్నాను. అది నిజంగా అతను చేసిన హత్య కాదు. హంతకుడు నా కొడుకే. ఒకరు చేసిన హత్యకు ఇంకొకరు ఉరి పొందటం భావ్యం కాదు. అందుచేత ఇష్టం లేకపోయినా నిజం చెప్పవలసి వచ్చింది. నిర్దోషి అయిన సోమయ్యను వదిలిపెట్టి అసలు దోషి అయిన నా కొడుకుని ఉరి తీయించండి అని అన్నాడు. ఈ మాట వింటూనే ధనికుడు తన కొడుకుతో, చూసావురా, నిజమైన స్నేహితుడు ఎలా ఆదుకుంటాడు. ప్రతివారు స్నేహితులని అంటారు, నమ్మకు అంటూ బయలుదేరి తలారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ గోతంలో ఉన్నది మనిషే కాదు, పంది. కావాలంటే గోతం విప్పి చూడండి అన్నాడు. తలారి వెంటనే గోతం విప్పి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.